నమస్తే, వెల్కమ్ టు వైద్యం ఆరోగ్యం. నేను మీ రాణి ప్రత్యూష. ఈరోజు మన టాపిక్ ఐవీఎఫ్. అసలు ఈ ఐవీఎఫ్ అంటే ఏమిటి, ఐవీఎఫ్ను ఎప్పుడు చేస్తారు, సంతానలేమికి ఐవీఎఫ్ ఏ విధంగా ఉపయోగపడుతుంది అనే డీటెయిల్స్ తెలియజేయడానికి మన స్టూడియోలో ఉన్నారు 49 హాస్పిటల్స్ డాక్టర్ శశిప్రియ. హలో డాక్టర్, వెల్కమ్ టు స్టూడియో. హలో అండి. డాక్టర్ చెప్పండి, అసలు ఈ సంతానలేమిని మనం ఏ విధంగా గుర్తించాలి, వీటికి టెస్ట్లు ఏమేమి ఉంటాయి? సో మనము ఇప్పుడు సంతానలేమి అంటే ఏంటి, అనేబుల్ టు కన్సీవ్ అనమాట. సో ఒక కపుల్ మ్యారిటల్ లైఫ్ ఒక 1 year తర్వాత కూడా మనం ఏంటంటే కాంట్రసెప్టివ్స్ ఏవి వాడకుండా పిల్లల కోసం ట్రై చేసినట్టయితే 1 year తర్వాత వరకు కూడా పిల్లలు కలగలేదు అంటే దాన్ని మనము ఇన్ఫర్టిలిటీ అని, లేకపోతే సబ్ఫర్టిలిటీ ఆర్ సంతానలేమి అని అంటుంటాం. సో అసలు దీని కాన్సెప్ట్ ఏంటి, మనం ఎందుకు ఆ 1 year అని ఎందుకు అనుకోవాలి అంటే, జనరల్గా ఉమెన్ అందరికీ కూడా మెన్స్ట్రువల్ సైకిల్స్ అనేటివి రెగ్యులర్గా రావాలి. ఇయర్ అనేది మనకు 12 కదా, 12 monthsలో 12 cycles రావాలి. సో ఇంటర్వెల్ ఎట్లా ఉండాలి అంటే, మనకు ఒక 28 days లేదా 35 days లేకపోతే 25 days, అంటే వితిన్ ఎవ్రీ 25 days నుంచి 35 days లోపల మనకు మెన్సెస్ రావడం అనేది రెగ్యులారిటీ ఉండాలి అని అంటారు. సో ఇది మనకు మ్యాండేటరీ అనమాట. సో ఎందుకు మ్యాండేటరీ అంటే, సో జనరల్గా మనకు రిప్రొడక్షన్ అంటే ఏంటి, మనము మళ్ళీ ఇంకొక ఆఫ్ స్ప్రింగ్కి మనం బర్త్ ఇవ్వాలి అంటే వాట్ షుడ్ అన్ ఉమెన్ హ్యావ్ అని అంటే, షీ షుడ్ హ్యావ్ ఏ యూట్రస్ ప్లస్ ఓవరీస్ ఉండాలి. ఓవరీస్లో ఎగ్స్ అనేటివి మనకు, అదొక ఓవరీ అనేది ఇట్ ఈస్ నథింగ్ బట్ అన్ ఎగ్ బ్యాంక్ అనమాట. సో ఫీమేల్కి లైఫ్ స్పాన్ అనేది మనం రిప్రొడక్టివ్ లైఫ్ స్పాన్ అని అనుకుంటాం అనమాట. 60 years అనుకున్నాం అనుకోండి, యావరేజ్ ఇండియన్ ఉమెన్ 16 నుంచి 65 years 70 years వరకు ఉంటే, దాంట్లో రిప్రొడక్టివ్ పొటెన్షియల్ అంటే ఇంకొక బేబీకి బర్త్ ఇచ్చే కెపాసిటీ వచ్చేసి మనకు రిప్రొడక్టివ్ ఏజ్ గ్రూప్ 28 నుంచి, అంటే 20 years నుంచి 30 years వరకు చెప్తుంటాం. అలాగే మెన్సెస్ అనేటివి మనకు, మెన్సెస్ అందరు మెనార్కీ ఎప్పుడు అవుతుంది అని అంటే 13 years 14 yearsకి మెనార్కీ అటైన్ చేస్తే అరౌండ్ 45 yearsకి మళ్ళీ మనకు మెనోపాజ్ వస్తుంది. సో ఈ మధ్యలో 23 years నుంచి అరౌండ్ 35, 38, 40 years వరకు కూడా మనము డెలివరీస్ అనేటివి జనరల్గా అవుతూ ఉంటాయి. సో ఆ ఏజ్ గ్రూప్లో ఏంటి అంటే రిప్రొడక్టివ్ కెపాసిటీ అనేది కొంచెం బెటర్ ఉంటుంది, అంటే ఇంకో బేబీని యూట్రస్లో మోసే కెపాసిటీ బాగుంటుంది అనమాట. సో మోర్ దాన్ 40 years ఏమవుద్ది అంటే జనరల్గా కొంచెం కాంప్లికేషన్స్ వస్తూ ఉంటాయి. ఎందుకు అంటే మన బాడీ సపోర్ట్ చేయలేదు ప్రెగ్నెన్సీ కోసం కొంతమంది కండిషన్స్లో. బికాస్ ఒకసారి ఒక ప్రెగ్నెన్సీ అనేది మనకు వచ్చింది అంటే మన జనరల్గా ఉమెన్ బాడీ అనేది చేంజ్ అవుతూ ఉంటుంది అనమాట. బ్లడ్ వాల్యూమ్ పెరుగుతుంది, ఎందుకంటే బేబీకి బ్లడ్ సప్లై చేయాలి కదా. ప్లస్ హార్ట్ అనేది ఎక్కువసార్లు కొట్టుకోవాల్సి వస్తుంది, బికాస్ హార్ట్ పంపింగ్ అనేది యూట్రస్కి కూడా ఎక్స్ట్రా బరువు కావాల్సి వస్తుంది కాబట్టి, ఎక్కువ బాడీ అనేది ఫంక్షన్ చేయాల్సి వస్తుంది కాబట్టి 40-45 years తర్వాత ఎవరైనా కానీ బాడీ అనేది కొంచెం వీక్ అవుతూ ఉంటుంది. సో ఆ టైంలో మనకు బాడీలో ఇన్సులిన్ రెసిస్టెన్స్ అనేది ఎక్కువ పెరుగుతుంది కాబట్టి షుగర్ వచ్చే ఛాన్సెస్ కూడా ఎక్కువ ఉంటాయి. ప్లస్ ఏజ్ పెరుగుతున్న కొద్దీ బాడీలో ఎగ్ రిజర్వ్ తగ్గుతుంది కాబట్టి, సో అరౌండ్ 35 years తర్వాత 2-3 eggs రిలీజ్ అయ్యే ఛాన్స్ ఉంటాయి, మల్టిపుల్ ప్రెగ్నెన్సీస్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. ప్లస్ అట్లనే మనకు 35-36 years దాటిన తర్వాత న్యాచురల్గా ప్రెగ్నెన్సీ కష్టం, ఐవీఎఫ్ ప్రెగ్నెన్సీస్కి చాలా ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి, సో ఆ ఏజ్లో ప్రెగ్నెన్సీ ఒక 40-45 years తర్వాత కొంచెం మనకు రిస్కీ అనమాట. సో ఇప్పుడు మనము ఈ రిప్రొడక్షన్ గురించి మాట్లాడుకుంటే, సో ఫీమేల్ సైడ్ నుంచి మనకు కావాల్సింది ఏంటి, ఎగ్స్ కావాలి, యూట్రస్ అనేది మంచిగా ఉండాలి, సైజు షేప్ సరిపోవాలి, ప్లస్ ఫెలోపియన్ ట్యూబ్ అనేది ఈ ఎగ్కి ప్లస్ స్పర్మ్కి కలవడానికి ఒక ప్లేస్ అనేది ఉండాలి కదా. సో ఫెలోపియన్ ట్యూబ్ అనేది ఎగ్ స్పర్మ్ కలిసే ప్లేస్ అనమాట. సో అది ఫర్టిలైజేషన్ అనేది అక్కడే అవుతుంది కాబట్టి ఫెలోపియన్ ట్యూబ్స్ ఉండడము, ఓపెన్ ఉండడము, ఫంక్షనాలిటీ అంటే పని చేయడం అనేది చాలా ఇంపార్టెంట్. సో ఓవరీస్లో ఎగ్ ఉండడం కానివ్వండి, ట్యూబ్స్ ఓపెన్ ఉండడం కానివ్వండి, యూట్రస్లో స్పేస్ మంచిగా ఉండి యూట్రస్లో నెల ఎండోమెట్రియం లేయర్ అనేది ఫామ్ కావడం కానివ్వండి మనకు చాలా ఇంపార్టెంట్ ఫీమేల్ సైడ్ నుంచి. అలానే మేల్ సైడ్ నుంచి మనకు ఈ జీన్ని క్యారీ చేసే ఒక సెల్ స్పర్మ్ ఏదైతే ఉందో, స్పర్మ్ క్వాలిటీ వైజ్ కానివ్వండి, క్వాంటిటీ వైజ్ కానివ్వండి మంచిగా ఉండడం చాలా ఇంపార్టెంట్. సో ప్రాబ్లమ్స్ ఎందుకు వస్తాయి, ఆబ్వియస్లీ ఇప్పుడు ఈ స్పర్మ్ ఉత్పత్తిలో ప్రాబ్లం ఉండొచ్చు మేల్లో, లేదా స్పర్మ్ క్వాలిటీ సరిగ్గా లేకపోవచ్చు, లేదా స్పర్మ్ క్వాంటిటీ బాగా లేకపోవచ్చు. అలాగే ఫీమేల్ వరకు మనం చూసుకుంటే
మాట్లాడుకున్నట్టు ఎగ్స్ వల్ల ప్రాబ్లం ఉండొచ్చు, ఎగ్ పెరగకపోవచ్చు, లేదా ఎగ్స్ తక్కువ ఉండొచ్చు, లేదా ఎక్కువ ఉండొచ్చు, ట్యూబ్స్ అనేటివి క్లోజ్డ్ ఉండొచ్చు, ట్యూబల్ బ్లాక్స్ అంటాం, లేదా యూట్రస్ లోపల ప్రాబ్లమ్స్ ఉండొచ్చు, ఫైబ్రాయిడ్స్ ఉండొచ్చు, అడినోమైసిస్ లాంటి సమస్యలు ఉండొచ్చు, లేకపోతే ఎండోమెట్రియం ఈ లైనింగ్ అనేది అతుక్కుపోవచ్చు, లైనింగ్ తిన్నుగా ఉండొచ్చు, లేదా భార్యాభర్తలు కలవడంలో ఇబ్బంది ఉండొచ్చు. సో ఇవన్నీ కూడా మనకు ఇన్ఫర్టిలిటీకి దారితీసే సమస్యలు. ఇలా కాకుండా సమస్య లేకుండా కూడా చాలామందికి ప్రెగ్నెన్సీ అనేది రాదు. దాన్ని అన్ఎక్స్ప్లెయిన్డ్ ఇన్ఫర్టిలిటీ అని అంటారు. సో మనం స్కానింగ్ చేసుకొని చూసుకున్నప్పుడు మనకు ఎగ్స్ అనేటివి, ఎగ్ బ్యాగ్స్, ఫాలికల్స్ అనేటివి బాగా కనిపిస్తాయి. సో కరెక్ట్ టైంకి పెరుగుతాయి, రిలీజ్ అవుతాయి బాడీలో. స్పర్మ్స్ కూడా మనం చూసినప్పుడు మంచిగా యాక్టివ్గా ఉంటాయి, కౌంట్ బాగుంటుంది, మొటిలిటీ బాగుంటుంది. ప్లస్ అలానే మనకు యూట్రస్లో ప్రాబ్లమ్స్ ఏమి ఉండవు. ఫెలోపియన్ ట్యూబ్ టెస్టింగ్ చేస్తే ఫెలోపియన్ ట్యూబ్ కూడా ఓపెన్ ఉంటుంది, అయినా కానీ ఎగ్ స్పర్మ్ అనేది కలవదు. సో దీన్ని మనము అన్ఎక్స్ప్లెయిన్డ్ ఇన్ఫర్టిలిటీ అని అంటాం అనమాట. సో ఇవి కొన్ని రీజన్స్. ఓకే డాక్టర్, సో ఈ ఐవీఎఫ్ అంటే ఏమిటి, సంతానలేమికి ఈ ఐవీఎఫ్ ఏ విధంగా ఉపయోగపడుతుంది? సో ఇప్పుడు మనకు సింపుల్, ఫీమేల్ సైడ్ నుంచి ఇప్పుడు బేబీ అనేది ఎట్లా తయారవుద్ది, ఒక ఎంబ్రియో తయారు కావాలంటే 2 జీన్స్ కలవాలి. ఎంబ్రియో ఈజ్ నథింగ్ బట్ జెనెటిక్ మెటీరియల్ ఫ్రమ్ ద ఫాదర్ అండ్ జెనెటిక్ మెటీరియల్ ఫ్రమ్ ద మదర్, 2 కలిస్తే ఒక బేబీ అనేది, ఒక ఎంబ్రియో అనేది తయారవుద్ది. సో ఇది ఎక్కడ తయారవుద్ది, ఇందాక మనం మాట్లాడుకున్నట్టు ఫెలోపియన్ ట్యూబ్లో తయారవుద్ది. సో మదర్ సైడ్ నుంచి జెనెటిక్ మెటీరియల్ క్యారీ చేసే సెల్, ఓవం ఏదైతే ఉందో అది మనకు ట్యూబ్లో రిలీజ్ అవుతుంది అనమాట. ఓవరీ సర్ఫేస్ మీదకి వస్తే ట్యూబ్ దాన్ని క్యాచ్ చేస్తుంది, ఫెలోపియన్ ట్యూబ్. అట్లనే మేల్ సైడ్ నుంచి జెనెటిక్ మెటీరియల్ క్యారీ చేసే సెల్ మనకి ఏదైతే ఉందో దాన్ని స్పర్మ్ అని అంటాము. సో ఈ స్పర్మ్ అనేది మనకు మేల్ పార్ట్నర్ దగ్గర నుంచి, ఈ సిమెన్లో నుంచి వచ్చే చాలా స్పర్మ్స్ ఏవైతే ఉంటాయో వాటిల్లోంచి ఒకటే ఒక మంచి స్పర్మ్ ఎగ్ లోపలికి కలిస్తే ఒక ఎంబ్రియో తయారవుద్ది. సో ఇట్లా న్యాచురల్గా బాడీలో తయారు కావట్లేదు అంటే మనం ఏదో ఒకటి చేయాలి కదా. సో ఏం చేయగలుగుతాము అంటే, సో ఫీమేల్ పార్ట్నర్ దగ్గర నుంచి ఒక 10 days ఇంజెక్షన్స్ ఇచ్చి ఎగ్ని అంతా మనం బాడీ బయటకు తీస్తున్నాం. సో బాడీలో కరిగిపోయి లేదా బాడీలో రిలీజ్ అయ్యే ఎగ్ ఏదైతే ఉందో 24 hours మాత్రమే బతికి ఉంటుంది అనమాట. సో దాని లైఫ్ స్పాన్ జనరల్గా ఎగ్ బాడీలో పెరిగే టైం 70 days. ఒక్కసారి 70 days పెరిగిన తర్వాత ఒక పొటెన్షియల్ రీచ్ అయినాక ఎగ్ అనేది మనకు ఓవరీ సర్ఫేస్ మీద నుంచి ట్యూబ్ లోపలికి రిలీజ్ అవుతుంది. రిలీజ్ అయిన తర్వాత 24 hours మాత్రమే బతికుంటుంది అనమాట. ఆ టైంలో మనకు స్పర్మ్ లోపలికి వెళ్ళింది అంటే ఎగ్ స్పర్మ్ కలుస్తుంది, వెళ్ళలేదు అంటే ఎగ్ అనేది చనిపోతుంది 24 hours. సో మనం ఏం చేయాలి, సో అట్లా ఆ సైజుకి అటైన్ అయిన ఎగ్స్ అన్నిటినీ లోపలకు ఒక ఇంజెక్షన్ వేసి, బ్లడ్ ఎట్లా అయితే మన బాడీలో నుంచి మనం డ్రా చేస్తామో అట్లనే ఒక పెద్ద నీడిల్ ఓవరీలోకి వేసి మనం ఎగ్స్ అన్నిటినీ రిట్రీవ్ చేస్తామన్నమాట. సో రిట్రీవ్ చేయంగానే, సో ఫీమేల్ పార్ట్నర్ దగ్గర నుంచి ఎగ్ రిట్రీవ్ చేసిన తర్వాత మేల్ పార్ట్నర్ దగ్గర నుంచి స్పర్మ్ మనం కలెక్ట్ చేసుకొని ఎగ్ స్పర్మ్ ల్యాబ్లో, ఐవీఎఫ్ ల్యాబ్లో టెస్ట్ ట్యూబ్లో మనం ఎగ్ స్పర్మ్ని కలుపుతున్నాం. కలిపిన తర్వాత సర్టెన్ టైం మనకు తీసుకుంటాం అనమాట. సో ఫస్ట్ డే, సెకండ్ డే, థర్డ్ డే, అట్లా 5th day వరకు మనకు ఒక ఎంబ్రియో అనేది తయారవుతుంది. సో ఎగ్ స్పర్మ్ కలిసాక 5 days మాత్రమే మనము ఎక్స్ట్రా యూట్రైన్ అంటే ల్యాబ్లో వరకు మనం పెంచగలుగుతాం. 5th day తర్వాత తయారైన ఎంబ్రియో ఏదైతే ఉందో మనకు యూట్రస్ కావాలి, ఎందుకంటే బ్లడ్ సప్లై కావాలి కదా పెరగను. సో ఆ 5th day బేబీని మళ్ళీ మనం యూట్రస్లో పెడితే ప్రెగ్నెన్సీ సక్సెస్ ఛాన్సెస్ మనకు ఐవీఎఫ్ ద్వారా ఒక 60% వరకు ఉంటాయి. సో ఇది ఐవీఎఫ్ ప్రాసెస్. సో ఎగ్ స్పర్మ్ ఫెలోపియన్ ట్యూబ్లో కలవట్లేదు కాబట్టి ఎగ్ని స్పర్మ్ని మనం తీసుకొని బయట టెస్ట్ ట్యూబ్లో కలిపి బేబీని తయారు చేస్తున్నాం. ఓకే డాక్టర్, సో ఈ ఐవీఎఫ్లో వచ్చిన లేటెస్ట్ టెక్నాలజీ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తారా? సో మనకు ఐవీఎఫ్లో లేటెస్ట్ టెక్నాలజీస్ ఏముంటాయి అంటే, ఒకటి ఇక్సీ అనేది ఉంది, అది మనకు 20-30 years నుంచి మనం చేస్తున్నాము. సో జనరల్గా ఏంటంటే ఐవీఎఫ్ అంటే ఇన్విట్రో ఫర్టిలైజేషన్. ఒక ట్యూబ్లో, ఒక చిన్న డిష్లో ఒక ఎగ్ని పెట్టి దానికి 10,000 sperms వదిలేస్తే ఒకటే ఒక స్పర్మ్ వెళ్ళి ఎగ్లో కలుస్తుంది, దాన్ని ఐవీఎఫ్ అని అంటారు. అలా కాకుండా ఇక్సీ, ఇంట్రాసైటోప్లాస్మిక్ స్పర్మ్ ఇంజెక్షన్ అని అంటారు. ఒక్క ఎగ్ లోపలికి ఒక స్పర్మ్ని మనమే ఇంజెక్షన్ చేస్తున్నాము. అట్లా కాకుండా స్పర్మ్ సెలెక్షన్ ఉంటుంది, ఇమ్సీ అని, అది చేయొచ్చు. అలా కాకుండా లేజర్ అసిస్టెడ్ హ్యాచింగ్ అని వచ్చింది. ప్లస్ ఇప్పుడు కొత్తగా ఏంటంటే ఐవీఎం. సో ఇమ్మెచ్యూర్ ఎగ్స్ ఏవైతే ఇందాక మనం మాట్లాడుకున్నట్టు ఎగ్ ఒక సర్టెన్ ఏజ్కి వచ్చినాకనే, అంటే ఒక 18 mm సైజు అండ్ 20 mm సైజు, అంటే ఒక 2 centimeter సైజుకి ఎగ్ బ్యాగ్ వస్తేనే దాంట్లో ఒక మెచ్యూర్డ్ ఎగ్ అనేది ఉంటుంది.
మిగతావన్నీ ఇమ్మెచ్యూర్ ఎగ్స్ ఉంటాయి. సో ఆ ఇమ్మెచ్యూర్ ఎగ్లో నుంచి కూడా మనం ప్రెగ్నెన్సీని తయారు చేయొచ్చు. దాన్ని ఐవీఎం అని అనమాట, ఇన్ విట్రో మెచ్యురేషన్. సో ఇదొక కొత్త టెక్నిక్. సో ఈ మధ్య దాని త్రూ కూడా మనకు ప్రెగ్నెన్సీస్ అనేవి వస్తున్నాయి. అట్లా కాకుండా ఇంకా అడ్వాన్స్డ్ టెక్నిక్స్ దీంట్లో ఏమొచ్చాయి అంటే అడ్వాన్స్డ్ స్పర్మ్ సెలెక్షన్ వచ్చిందనమాట. మంచి స్పర్మ్ని మనం ఐసోలేట్ చేసి మైక్రోఫ్లూయిడిక్స్ అనే టెక్నిక్ వచ్చింది. అలా కాకుండా చాలా సర్జికల్ మెథడ్స్ వచ్చాయి. మనకు అసలు స్పర్మ్ అనేది ఉత్పత్తి కావట్లేదు లేదా ఉత్పత్తి అవుతుంది కానీ బయటకు రావట్లేదు సీమెన్లో అంటే మనము నీడిల్ వేసి స్పర్మ్ని టెస్టిస్లోంచే డ్రా చేస్తామన్నమాట. సో ఇవి కొన్ని టెక్నిక్స్. ఓకే డాక్టర్, సో ఈ ట్యూబెల్ సమస్యలు ఎందుకు వస్తాయి, వాటిని ఎలా గుర్తించాలంటారు? ఫెలోపియన్ ట్యూబ్ అనేది మనకు దాని ఫంక్షన్ అంటే ఓన్లీ ఫంక్షన్ ఆఫ్ ఫెలోపియన్ ట్యూబ్ ఏంటంటే ఎగ్ స్పర్మ్కి ఒక మీడియంని ప్రొవైడ్ చేయడం. ఎగ్ స్పర్మ్ కలవాలంటే లోపల ఒక స్ట్రక్చర్ ఏదైతే ఉండాలి మన బాడీలో, దానికి తప్ప మనకు ఫెలోపియన్ ట్యూబ్కి ఇంకా వేరే అసలు ఫంక్షన్ అనేది లేదు బాడీలో. సో ఆబ్వియస్లీ మనం గుర్తించడం ఎప్పుడు గుర్తిస్తాము, మనకు ఇన్ఫర్టిలిటీ సమస్య ఉంది అంటే తప్ప మనము ఫెలోపియన్ ట్యూబ్ టెస్టింగ్ అయితే చేయము. సో ఇన్ఫర్టిలిటీ సమస్య ఉంది, సో ఎగ్ కరెక్ట్ టైంకి రిలీజ్ అవుతుంది, స్పర్మ్స్ బాగానే ఉన్నాయి, యూట్రస్ బాగానే ఉంది అంటే డెఫినెట్గా ట్యూబెల్ టెస్టింగ్ చేసుకోవడం అనేది అవసరం. సో ఎట్లా టెస్టింగ్ చేస్తారు, బ్లాకేజ్ అనేది మనకి ఎట్లా తెలుస్తుంది? సో 3-4 టెక్నిక్స్ ఉన్నాయి. గోల్డ్ స్టాండర్డ్ మాత్రం మనకు లాప్రోస్కోపీ అనమాట. సో లాప్రోస్కోపీ అంటే మనకు పొట్టలో ఒక చిన్న హోల్ చేసి కెమెరా వేసి పంపించి యూట్రస్ లోపల నుంచి మనకు ఒక డై పంపిస్తారు. యూట్రస్లోంచి డై పంపిస్తే అది మనకు ఫెలోపియన్ ట్యూబ్లో నుంచి బయటకు వస్తుంది. సో ఇట్ మీన్స్ దట్ ఫెలోపియన్ ట్యూబ్స్ ఆర్ ఓపెన్. డైరెక్ట్గా విజువలైజ్ చేస్తున్నాం కాబట్టి, కెమెరాలో డైరెక్ట్గా బాడీలోనే చూస్తున్నాం కాబట్టి మనకు తెలిసిపోతుంది. సో అలా కాకుండా మిగిలిన ఇండైరెక్ట్ టెక్నిక్స్ ఏంటి? సో నెక్స్ట్ బెస్ట్ మెథడ్ వచ్చేసేసి మనకు హెచ్ఎస్జి, హిస్ట్రోసాల్పింగోగ్రఫీ అని అంటాం. మనకు అట్లనే సేమ్ డై పంపించి మనము ఎక్స్రే వేసి తీస్తామన్నమాట. సో ఎందుకు ఎక్స్రే వేయాలి అని అంటే ఈ ట్యూబ్ అనేది ట్రాన్స్పరెంట్ స్ట్రా లాంటిది అనమాట. అన్లెస్ అండ్ అంటిల్ స్ట్రా లోపల ఏదైనా కలర్డ్ ఫ్లూయిడ్ ఉంటే తప్ప మనకు తెలియదు కదా. ట్రాన్స్పరెంట్ స్ట్రా ఉంది, దాంట్లో ఆరెంజ్ జ్యూస్ ఏదో ఉంటేనే స్ట్రా ఉందని తెలుస్తుంది కానీ అదర్వైజ్ వీ కెనాట్ సీ ఇట్. సో అట్లనే ట్యూబ్లో మనకు ఫ్లూయిడ్ ఉంటే తప్ప దాని ట్రాకింగ్ అనేది ఉండదు. సో డై పంపించాక ట్యూబ్ స్ట్రక్చర్ అనేది జనరల్గా 10 సెంటీమీటర్స్ ఉంటుంది. సో ఆ 10 సెంటీమీటర్స్ లెంత్ అంతా కూడా డై స్పిల్ అవుతుంటేనే మనం ఎక్స్రే వేస్తే ఎక్స్రేలో మనకు కనిపిస్తుంది. సో అబ్డామిన్ లోపలికి మనకి డై స్పిల్లేజ్ అవుతున్నట్టు మనకు కనిపిస్తుంది అనమాట. సో ఇదొక రకమైన టెక్నిక్. దీనికంటే ఇంకా దాని కిందకి కొంచెం. సో ఈ మెథడ్ ఏంటంటే కన్వెన్షనల్. ఆల్మోస్ట్ మనకు గైనకాలజీ ప్రాక్టీస్ ఎప్పుడైతే స్టార్ట్ చేశారో ఇయర్స్ నుంచి, అరౌండ్ 50-70 ఇయర్స్ నుంచి కొత్త టెక్నిక్స్ ఎప్పుడైతే వచ్చాయో అప్పటి నుంచి స్టాండర్డ్గా హెచ్ఎస్జి చేయడం, హిస్ట్రోసాల్పింగోగ్రఫీ అని అంటారు. అంటే యూట్రస్ని ప్లస్ ట్యూబ్స్ని ఒక గ్రాఫ్ ద్వారా చూపించడం హిస్ట్రోసాల్పింగోగ్రఫీ, ఎక్స్రే చేసి తీయడం. ఇది ఏంటంటే ఈ మధ్యకాలంలో తక్కువ చేస్తున్నాం బికాస్ పెయిన్ఫుల్ ప్రొసీజర్ కాబట్టి. సో ఇది కాదు, ఇంకా వేరే టెక్నిక్స్ ఏమున్నాయి. సెలైన్ ఇన్ఫ్యూషన్ సోనోగ్రఫీ అని వచ్చింది. సో దీంట్లో ఏంటంటే మనం నార్మల్ సెలైన్ని, వామ్ నార్మల్ సెలైన్ని మనము యూట్రస్ లోపలికి పంపించి స్కానింగ్లో చూస్తున్నాం అనమాట. ఓవరీ సైడ్ నుంచి మనకేమన్నా ఫ్లూయిడ్ అనేది వస్తుందా లేదా. ట్యూబ్ ఓపెన్ ఉంటేనే కదా పెల్విస్ లోపలికి మనకు వాటర్ అనేది అక్యుములేట్ అవుతుంది. సో స్కాన్ గైడెడ్ ప్రొసీజర్ అనమాట. అంత పెయిన్ఫుల్ ప్రొసీజర్ ఏం కాదు, ఒక 10 మినిట్స్లో అయిపోతుంది. సో సెలైన్ ఇన్ఫ్యూషన్ సోనోగ్రఫీ మనం ఇప్పుడు రొటీన్గా ఫాలో అవుతున్నాం. సో ఇలా కాకుండా ఇంకా టెక్నిక్స్ అంటే హైకోసై అని ఉందన్నమాట. అది కూడా డై టెక్నికే, బబుల్స్ ద్వారా విజువలైజేషన్ చేసుకుంటాం. సో ఇవి మనకు స్టాండర్డ్ ప్రాక్టీసెస్. ఓకే డాక్టర్, అంటే 1 స్టేజ్ ట్యూబల్ బ్లాక్ అయినా కూడా సంతానలేమికి ప్రాబ్లం అవుతుందంటారు. సో వాటిని కూడా ఇలానే క్లియర్ చేస్తారా? సో ఇప్పుడు మనకి ఏంటంటే 2 ఓవరీస్ ఉంటాయి, ఒక యూట్రస్ ఉంటుంది. యూట్రస్ అనేది ఒక పియర్ షేప్డ్ ఆర్గన్ అనమాట. సో ఈ పియర్ షేప్డ్ ఆర్గన్కి 2 ఓపెనింగ్స్ అనమాట, 3 ఓపెనింగ్స్ ఉంటాయి. ఒక ఓపెనింగ్ ఏమో మనకు బయటకు ఉంటుంది, వెజైనా లోపలికి ఓపెన్ అవుతుంది. సో ఇంకొక 2 ఓపెనింగ్స్ అనేటివి ట్యూబ్స్ లోపలికి ఓపెన్ అవుతాయి, ఆస్టియా అని అంటారు ఆ ఓపెనింగ్ని. సో ఈ 2 ట్యూబ్స్ ఎక్కడ ఉంటాయి అని అంటే ఎగ్జాక్ట్లీ ఓవర్ పొజిషనింగ్ ఎక్కడైతే ఉందో అక్కడ మనకు ట్యూబ్స్ అనేటివి ట్యూబ్ సైడ్ నుంచి ఓపెనింగ్ ఉంటుంది అనమాట. సో ట్యూబ్కి ఒక సైడ్ ఓపెనింగ్ యూట్రస్లో ఉంటుంది, ఇంకొక సైడ్ ఓపెనింగ్ పెల్విస్ లోపలికి ఉంటుంది. ఆ పెల్విస్ ఎక్కడ ఓపెన్ అవుతుంది అంటే కరెక్ట్ ఓవరీ ఎక్కడైతే ఉందో ఓవరీ పైన సర్ఫేస్ మీదకి ఓపెన్ అవుతుంది. సో ఈ ట్యూబ్ ఒక సైడ్ బ్లాక్ అయింది అనుకోండి, ఇంకొక సైడ్ నుంచి జనరల్గా ఎప్పుడైనా కానీ ప్రతి మంత్ మెన్సెస్ వచ్చినప్పుడు ఓవరీస్లో ఒక 10 eggs వస్తాయన్నమాట.
ఓవరీ బ్యాగ్ నుంచి ఒక 10 ఎగ్స్ సెలెక్షన్ అవుతాయి. సో రైట్ సైడ్ ఓవరీ లెఫ్ట్ సైడ్ ఓవరీలో 10 ఎగ్స్ వచ్చాయనుకోండి, దాంట్లో నుంచి బాడీ ఒకటే ఎగ్ని సెలెక్ట్ చేసుకుంటుంది. అదే సైజులో పెద్దగా అవుతుంది, రిలీజ్ అవుతుంది. మిగిలిన ఎగ్స్ ఒకవేళ దాంట్లో స్పర్మ్ కలిసిందనుకోండి, బేబీ తయారవుద్ది. స్పర్మ్ కలవలేదనుకోండి, ఆ ఎగ్తో పాటు ఈ మిగిలిన ఎగ్స్ కూడా ఆ మంత్లో మనకు వేస్టేజ్ అనేది అవుతూ ఉంటుంది, ఎట్రీసియా అని అంటారు. సో మనకు రైట్ సైడ్ నుంచి ఈ మంత్ ఎగ్ సెలెక్షన్ అయిందని అనుకున్నాం, రైట్ సైడ్ ట్యూబ్ ఫంక్షనల్ ఉంది అంటే ఆ సైడ్ నుంచి మనకు ప్రెగ్నెన్సీ వచ్చే ఛాన్స్ ఉంటుంది. అదే లెఫ్ట్ సైడ్ ట్యూబల్ బ్లాక్ ఉందనుకోండి, నెక్స్ట్ మంత్ లెఫ్ట్ సైడ్ నుంచి ఎగ్ రిలీజ్ అయిందనుకోండి, డెఫినెట్గా ప్రెగ్నెన్సీకి ఇష్యూ కావచ్చు. కానీ కొన్ని కేసెస్లో మాత్రము ట్రాన్స్పెరిటోనియల్ మైగ్రేషన్ అని ఒక థియరీ ఉంటుంది అనమాట. లెఫ్ట్ సైడ్ ట్యూబ్ బ్లాక్ అయినా కానీ మనకు ఈ ట్యూబ్ అనేది ఫ్రీగా మూవ్ అయ్యే స్ట్రక్చర్ అనమాట. సో రైట్ సైడ్ ట్యూబ్ వెళ్ళి ఆ ఎగ్ని కలెక్ట్ చేసుకునే ఛాన్సెస్ అయితే ఉంటాయి, బట్ ఇట్ ఈస్ వెరీ రేర్. 1 in 500,000 లాగా చెప్తామన్నమాట. ఎవరో రేర్ కేసెస్లో అట్లా అవుతూ ఉంటాయి. అట్లా కూడా మనం చాలా ప్రెగ్నెన్సీస్ చూసాము. సో మనకు జనరల్గా ఈ యూనిలాటరల్ ట్యూబల్ బ్లాక్స్ ఎందుకు అవుతాయి అని అంటే, చాలామందికి ట్యూబ్లోనే ప్రెగ్నెన్సీ మిగిలిపోతుంది అనమాట. జనరల్గా 5 daysకి ఈ తయారైన ఎంబ్రియో ఏదైతే ఉందో యూట్రస్లో కూర్చోవాలి. ఎగ్ స్పర్మ్ ట్యూబ్లో కలిసి ఒక 3 days ట్యూబ్లోనే పెరుగుతుంది. తర్వాత ట్యూబ్ నుంచి కిందకి ట్రావెల్ అయ్యి వచ్చి 5th dayకి యూట్రస్ లోపల కూర్చుంటుంది. సో అప్పుడప్పుడు ఏమవుద్ది అంటే కిందకి రావు, ఈ ప్రెగ్నెన్సీ ఏదైతే ఉందో తయారైన ఎంబ్రియో ట్యూబ్లోనే అతుకుతుంది. ట్యూబ్లోనే అతికితే మనకి ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీస్ అని అంటారు. సో ఈ ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీస్ అనేటివి చాలా డేంజరస్ అనమాట, బికాస్ అక్కడ ప్లేస్ ఉండదు కాబట్టి. సో అట్లా ట్యూబ్స్ అనేటివి తీసేయాల్సి వస్తుంది. ఓకే డాక్టర్, కాలేజ్ రెడీగా ఉన్నారు. సింగరేణి నుంచి ముత్తమ్మ. హలో అండి ముత్తమ్మ గారు, డాక్టర్ గారితో మాట్లాడండి. చెప్పండి. చెప్పండి, మీ ప్రాబ్లం ఏంటో చెప్పండి. హలో చెప్పండి అమ్మా. నాకు 2 ఎకరాల పొలం ఉందండి, రుణమాలు కాదు, పచ్చగానే. చెప్పండి, కంటిన్యూ చేయండి. యా ఓకే. సో మనం అదే ఎక్టోపిక్ గురించి మాట్లాడుతున్నాం కదా. సో అట్లా మనకు ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ ట్యూబ్లో వచ్చిందంటే జనరల్గా ట్యూబ్ అనేది పలగడం జరుగుతుంది, రప్చర్ అవ్వడం జరుగుతుంది, లేకపోతే ట్యూబ్ తీసేయడం అనేది జరుగుతూ ఉంటుంది. సో అట్లా యూనిలాటరల్ ట్యూబల్ బ్లాక్స్ అవుతూ ఉంటాయి. లేదా కొంతమందికి అసలు ఒక సైడ్ ట్యూబే ఉండదు. యూనికార్నేట్ యూట్రస్లలో జనరల్గా ఒకటే సైడ్ కార్నూర్ డెవలప్మెంట్ అనేది ఉండదు. సో వీళ్ళకి ఏంటంటే ఒక సైడ్ ట్యూబే ఫంక్షనల్ అనమాట. సో 50 to 60% ఆఫ్ ఛాన్సెస్ అయితే ఉంటాయి ప్రెగ్నెన్సీ రావడానికి. ఓకే డాక్టర్, ఒకసారి ప్రెగ్నెన్సీ అయిన తర్వాత మిస్క్యారీ అయిన తర్వాత మళ్ళీ ప్రెగ్నెన్సీ రావడానికి వాళ్ళకి చాలా టైం పడుతుంది. సో ఇలాంటి వారికి మీరు ట్రీట్మెంట్ ఏ విధంగా ఉంటుంది? సో జనరల్గా మనకు అబార్షన్ అనేది, మిస్క్యారేజ్ అనేది మనం ఫస్ట్ 6 months 7 months వరకు అంటామన్నమాట. సో ఫస్ట్ 3 monthsలో బేబీ అనేది ఎదుగుదల, ఈ ఎంబ్రియో అనేది మనకు జెనెటిక్స్, ఈ లోపల ఏవైతే ఉన్నాయో జీన్స్ అవి డివిజన్ అవ్వాలి. సో జెనెటిక్ ప్రాబ్లమ్స్ ఉంటేనే ఫస్ట్ 3 నెలల్లో అబార్షన్ అవుతూ ఉంటాయి. సో మనకు అట్లా జీన్ లెవెల్లో ప్రాబ్లమ్స్ ఉన్నాయి అని అంటే మనం రెక్టిఫికేషన్ చేసుకోవడం చాలా అవసరం. ఎగ్లో ప్రాబ్లం ఉందా, స్పర్మ్లో ప్రాబ్లం ఉందా, లేకపోతే తయారైన బేబీలో ప్రాబ్లం ఉందా చూసుకోవాలి. సో ఫస్ట్ మంత్ డెలివరీ అవుతే చాలామందికి ఏంటంటే న్యాచురల్గా ప్రెగ్నెన్సీ ఇమీడియట్గా వస్తుంది, 2-3 monthsలోనే వస్తూ ఉంటాయి. కాకపోతే మళ్ళీ రిపీటెడ్ అబార్షన్స్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉంటాయి. సో అట్లా కాకుండా ఎవరికైతే ఒకసారి అబార్షన్ అయిన తర్వాత ప్రెగ్నెన్సీ రావట్లేదో, సో వీళ్ళకి జనరల్గా ఏమవుద్ది అంటే ఒకసారి అబార్షన్ అయ్యాక చిన్న చిన్న మ్యూకస్ ప్లగ్స్ వెళ్ళి ట్యూబ్స్లో ఇరికే ఛాన్స్ ఉంటుంది అనమాట. అది మనం క్లీనింగ్ చేసుకున్నాము, ఇట్లా హెచ్ఎస్జీ చేసాము, లేకపోతే హిస్ట్రోస్కోపీ, లేకపోతే మనం లాప్రోస్కోపీ చేసి ట్యూబ్స్ అనేటివి మళ్ళీ క్లియర్ చేసాము అంటే మళ్ళీ న్యాచురల్గా ప్రెగ్నెన్సీ వచ్చే ఛాన్సెస్ అయితే ఉంటాయి. ఓకే డాక్టర్, సో ఈ ఐవీఎఫ్ ట్రీట్మెంట్ తీసుకున్న తర్వాత ఎటువంటి జాగ్రత్తలు పాటించాల్సి ఉంటుంది? సో ఒక్కసారి మనకు ఐవీఎఫ్ ప్రెగ్నెన్సీ ఏంటంటే కొంచెం ప్రెషియస్ కాబట్టి, మనం ఇంత కష్టపడ్డాం కాబట్టి అందరూ జాగ్రత్తలు తీసుకోమని చెప్తారు. కానీ అసలు మనము అంత భయపడాల్సిన అవసరం లేదు. ఓన్లీ డిఫరెన్స్ మనకి ఏంటంటే ఐవీఎఫ్కి న్యాచురల్ ప్రెగ్నెన్సీకి ఫస్ట్ 5 days బేబీ బాడీలో పెరగాల్సింది మనకు ఐవీఎఫ్ ల్యాబ్లో పెరుగుతుంది తప్ప, ఒకసారి ఆ ఎంబ్రియో యూట్రస్లో అటాచ్ అయిన తర్వాత మనకు న్యాచురల్గా వచ్చిన ప్రెగ్నెన్సీకి ఐవీఎఫ్ ద్వారా వచ్చిన ప్రెగ్నెన్సీకి మనకు పెద్ద డిఫరెన్స్ ఉండదు. సో ప్రెగ్నెన్సీ హ్యాస్ ఇట్స్ ఓన్ కోర్స్. మనం ఎంత చేసినా ఏం చేసినా కానీ బేబీ పెరిగే వెయిటే పెరుగుతుంది.
సో దానికి రక్త సరఫరా చాలా ఇంపార్టెంట్. యూట్రస్ నుంచి మనకు సపోర్ట్ అనేది చాలా ఇంపార్టెంట్. సో ఐవీఎఫ్ ప్రెగ్నెన్సీలో జనరల్గా ఏంటంటే కొన్ని ఎక్స్ట్రా మెడికేషన్ ఇస్తాము. అంటే కొన్ని చాలామందికి ఏంటంటే లూటియల్ ఫేస్ డిఫెక్ట్స్ అని ఉంటాయన్నమాట. అంటే ఎగ్ నుంచి వచ్చే ప్రొజెస్ట్రాన్ అనే హార్మోన్ కొంతమందికి డెఫిషియన్సీ ఉంటుంది కాబట్టి ఎక్స్ట్రా ప్రొజెస్ట్రాన్ అనేది కొన్ని డేస్కి మాత్రం సప్లై చేస్తాం అంతే. సో ఆ డేస్కి కొన్ని మెడికేషన్స్ ఉంటాయి, అవి తప్పకుండా పాటిస్తే సరిపోతుంది తప్ప బెడ్ రెస్ట్ కానివ్వండి, లేదా పని మానేసుకొని ఇంట్లో కూర్చోవడం కానివ్వండి, అసలు ఏమి పని చేయకుండా ఉండడం కానివ్వండి, ఇవేవి నాట్ నెసెసరీ. సో ఇట్ ఈస్ యాజ్ గుడ్ యాజ్ న్యాచురల్ ప్రెగ్నెన్సీ. అసలు మనం అంత భయపడాల్సిన అవసరం ఏం లేదు. ఓకే డాక్టర్. సో డయాబెటీస్ మరియు థైరాయిడ్తో బాధపడే వారికి ఈ ఐవీఎఫ్ ట్రీట్మెంట్ ద్వారా కూడా మనము సంతానం కలగడానికి ఛాన్సెస్ ఉంటుందా డాక్టర్? డెఫినెట్గా ఉంటుంది. థైరాయిడ్ అనేది జనరల్గా మన బాడీ మెటబాలిజం మీద యాక్షన్ చేస్తుంది తప్ప థైరాయిడ్ సమస్యల వల్ల ఐవీఎఫ్కి అసలు మనకి ఇండికేషన్ అయితే ఏం లేదు. సో ఐవీఎఫ్ ప్రెగ్నెన్సీ అయినా న్యాచురల్ ప్రెగ్నెన్సీ అయినా థైరాయిడ్ అబ్నార్మాలిటీస్ ఉంటే అప్పుడప్పుడు ఫస్ట్ ట్రైమిస్టర్లో మిస్క్యారేజ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో మనం థైరాయిడ్ అనేది ఎవ్రీ 3 మంత్స్కో 6 మంత్స్కి ఒకసారి ఎవాల్యుయేషన్ చేసుకొని మందులు ఒకవేళ మనకి ఏమైనా డిస్టర్బెన్సెస్ ఉంటే మందులు వాడడం అనేది ఇంపార్టెంట్. దాట్స్ ఇట్. ఇంకా మనకి షుగర్ అన్నారా, షుగర్ లెవెల్స్ ఎప్పుడు కూడా కంట్రోల్లో ఉంచుకోవాలి. షుగర్ లెవెల్స్ అబ్నార్మల్ ఉన్నాయి అనుకోండి, సో చాలా మందికి ఏంటంటే HbA1c 10, 11 అట్లాంటివి ఉంటే సడన్గా IUDs అవుతూ ఉంటాయి. అది న్యాచురల్ ప్రెగ్నెన్సీ అయినా ఐవీఎఫ్ ప్రెగ్నెన్సీ అయినా కానీ ఇట్ డజంట్ మ్యాటర్. బాడీలో మనకు బేబీకి బ్లడ్ సప్లై తగ్గిపోయి సడన్గా కూడా అబార్షన్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో అలా కాకుండా బేబీలో జెనెటిక్ అబ్నార్మాలిటీస్ రావచ్చు. హై లెవెల్స్ ఆఫ్ షుగర్స్ ఉన్నాయంటే మేల్ పార్ట్నర్ అయినా కానివ్వండి, ఫీమేల్ పార్ట్నర్ అయినా కానివ్వండి, షుగర్తో బాధపడుతున్నప్పుడు ప్రెగ్నెన్సీ ప్లానింగ్ చేసుకుంటే HbA1c వాల్యూస్ అనేటివి లెస్ దాన్ 6.5 or 7 పెట్టుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. సో అట్లా మనము ఒక 3-4 మంత్స్లో మనం డయాబెటిక్ కంట్రోల్లో తెచ్చుకొని ఇన్సులిన్ వాడితే మనకు సరిపోతుంది. సో డయాబెటీషియన్ మనకు ఒక డయాబెటిక్ డాక్టర్ దగ్గరికి వెళ్ళి మనము డయాబెటీస్ కంట్రోల్లో పెట్టుకున్న తర్వాత ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకోవడం అనేది బెటర్. ఓకే డాక్టర్. సో ఈ కొన్ని రకాల ఇన్ఫెక్షన్ వల్ల కూడా ప్రెగ్నెన్సీ రావడానికి చాలా టైం పడుతుంది. వారికి కూడా మనం ఈ ఐవీఎఫ్ ట్రీట్మెంట్ సజెస్ట్ చేయొచ్చు అంటారా? యా, మనకు ఏ ఇన్ఫెక్షన్స్ వల్ల మనకు ప్రెగ్నెన్సీ రాదు అంటే, ఇన్ఫెక్షన్ వల్ల ప్రెగ్నెన్సీ రాకపోవడం అనేది ఉండదు, కానీ ఇన్ఫెక్షన్ వల్ల ట్యూబ్స్ బ్లాక్ అవుతాయి. జనరల్గా ట్యూబ్స్ బ్లాక్ అయ్యేటి 3-4 రీజన్స్. ఫస్ట్ రీజన్ ఇందాక మనం మాట్లాడుకున్నాం, ట్యూబ్లో ప్రెగ్నెన్సీ వస్తే ట్యూబ్ తీసేయాల్సి వస్తుంది చాలా మటుకి కేసెస్కి, ఒకవేళ ట్యూబ్స్ రప్చర్ అయినాయి అంటే. సో అలా కాకుండా ఇప్పుడు ట్యూబర్క్లోసిస్ వచ్చింది చిన్నప్పుడు, ట్యూబ్స్ ఆటోమేటిక్గా బ్లాక్ అవుతాయి చాలామందికి. జెనిటల్ టీబీ వస్తే ట్యూబ్ బ్లాక్ అయింది అనుకోండి, ఇంకా న్యాచురల్గా ప్రెగ్నెన్సీ రాదు కాబట్టి ఐవీఎఫ్ చేయాలా. సో అలా కాకుండా చాలామందికి PIDs, పెల్విక్ ఇన్ఫ్లమేటరీ డిసీజెస్ అని అంటారు, లేదా ఎండోమెట్రియోసిస్ లాంటి సమస్యలు ఉంటే ట్యూబల్ బ్లాక్స్ వస్తాయి. సో వీళ్ళకి మనము ఐవీఎఫ్ డెఫినెట్గా చేయాల్సి వస్తుంది, ఎందుకంటే ట్యూబ్ అనేది పనిచేయదు కాబట్టి. ఈ ఇన్ఫెక్షన్ తప్ప ఇంకా కొన్ని ఇన్ఫెక్షన్స్ జనరల్గా ఏంటంటే బయట డిశ్చార్జ్ సమస్య ఎక్కువ ఉంటుంది. సో బయట డిశ్చార్జ్ సమస్య ఉన్నప్పుడు మనం బయట డిశ్చార్జ్ని క్లియర్ చేసుకుంటే సరిపోతుంది, కానీ ఇట్ ఈస్ నాట్ అన్ ఇండికేషన్ ఫర్ ఐవీఎఫ్కి షార్ట్ ఇండికేషన్స్ ఏంటంటే ఫస్ట్ ట్యూబల్ బ్లాక్స్. ట్యూబ్ బ్లాకేజ్ ఉంది అంటే న్యాచురల్గా ప్రెగ్నెన్సీ రాదు కాబట్టి మనం ఐవీఎఫ్ చేయాలి. లేదా అడ్వాన్స్డ్ ఏజ్ ఉంది, 35 years, 36 years, 40 years వరకు వచ్చారు, సో న్యాచురల్గా ప్రెగ్నెన్సీ రావట్లేదు, సో ఎగ్ రిజర్వ్ చాలా తగ్గిపోయింది, ఎగ్స్ బాడీలో చాలా 1 or 2 మాత్రమే ఉన్నాయి, లేదా స్పర్మ్ అసలు కదలట్లేదు, ఎగ్స్ బాగానే ఉన్నా కానీ స్పర్మ్లో ఉత్పత్తి ప్రాబ్లం ఉంది, లేదా స్పర్మ్ అనేది 1 million 2 million ఉన్నాయి, కదలట్లేదు అంటే డెఫినెట్గా వాళ్ళకి మనం ఐవీఎఫ్ చేయాలి. ఓకే డాక్టర్. సో ఈ ట్యూబల్లో అసలు సమస్యలు రాకుండా ఉండాలంటే ఎటువంటి జాగ్రత్తలు పాటించాల్సి ఉంటుంది? సో ట్యూబ్ సమస్య రాకుండా ఉండాలి అంటే ట్యూబ్ మనకు అసలు సమస్య వచ్చింది అంటేనే మనం టెస్టింగ్ అనేది మనం అప్పుడు చేయగలుగుతాం ఇన్ఫర్టిలిటీకి తప్ప మనము రాకుండా మనం ప్రివెంట్ చేయలేము. ఒక్కటి ఏంటంటే మెన్స్ట్రల్ హైజీన్ అనేది పెట్టుకోవడం చాలా ఇంపార్టెంట్, వెజైనల్ ఇన్ఫెక్షన్స్ అనేది కంట్రోల్లో పెట్టుకోవడం ఇంపార్టెంట్. సో ప్లస్ ఈ టీబీ అనేటివి మనకు చెప్పి రావు కదా. సో జనరల్గా ఇమ్యూన్ సిస్టమ్ని మంచిగా పెట్టుకోవడానికి ఓవరాల్గా హెల్త్ మెయింటైన్ చేయాలి తప్ప మనము ట్యూబల్ సమస్యలు ప్రివెన్షన్ అయితే చేయలేము. ఓకే డాక్టర్. సో ఈ ఐవీఎఫ్ అంటే ఏమిటి, ఐవీఎఫ్ ఎప్పుడు చేస్తారు, సంతానలేమికి ఐవీఎఫ్ ఏ విధంగా ఉపయోగపడుతుంది అనేది చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశారు. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. సో ఇది ఇవాల్టి వైద్యం ఆరోగ్యం. కీప్ వాచింగ్ టీ న్యూస్.